అయితే షాక్ అయ్యారా? బాగా షాక్ అయ్యారా? ఏవండి, మీరు భలే యాక్టింగ్ చేశారండి. యాక్టింగ్ ని చింపేశారు. చూడండి, సౌమ్య ఇదంతా నిజమేమో అనుకుని ఎలా సర్ప్రైజ్ అయిపోయిందో. నటన ఏంటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్య గారు, నిన్న ఆయనకి నాకు మధ్య మాటలో మాటగా ఒక డిస్కషన్ వచ్చింది. ఇలా నా విషయంలో ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ వాళ్ళు క్షమించరు, డొక్క చించేస్తారు అని ఆయన అన్నారు. అదేం కాదు, మీ తప్పుని క్షమిస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు అన్నాను. ఆయన అన్నారు, అయితే అది చూద్దాం, మా వాళ్ళేంటో చూపిస్తాను అంటూ ఇలా వచ్చి తన ప్రతిభ అంతా చూపించేశారు. భలే కామెడీ చేశారండి. ఏమండి, మొత్తానికి మీరే గెలిచేశారన్నమాట. శరణ్య, ఈ విషయంలో దర్శన్ గెలుస్తాడని నీకు ముందే తెలీదా ఏంటి? ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే కదా నువ్వు అనుకున్నావు? అవును, ఈ కుటుంబం తప్పు క్షమించదు, ఆ తప్పు ఎవరు చేసినా ఇంట్లో ఎవరు ఊరుకోరు అని నాకు తెలుసు. ఇప్పుడు ఇంట్లో కొత్తగా గెస్ట్గా వచ్చిన సౌమ్యకి కూడా తెలిసింది. శరణ్య, ఏంటమ్మా ఇలాంటి విషయాలతో ఎవరైనా ఆటలాడతారా? సారీ అత్తయ్య గారు, ఆయనతో సరదాగా అలా మాట్లాడుతూ చిన్న ప్లాన్ చేశామంతే. ఇదేం సీరియస్ కాదు. ఒకవేళ సీరియస్ అయితే మీరు ఊరుకుంటారా ఏంటి? మా మధ్యలోకి వచ్చిన దాన్ని నిలువున నరికేసి పోగులు పెట్టరు. నువ్వు మాత్రం ఊరుకుంటావా శరణ్య? మేము దాన్ని ఏదో చేసే అవకాశం మాకిస్తావా ఏంటి? ఏదేమైనా మీ మొగుడు పెళ్ళాలు కలిసి ఇంట్లో అందర్నీ హడలెత్తించేశారు. ఏయ్, ఏంటి సౌమ్య, నీ మొహానికి అలా చెమటలు పట్టేశాయి? దర్శన్ పర్ఫార్మెన్స్ కాస్త నీకు ప్రాంక్ అయిపోయిందా? ఈ సీన్తో ఇంట్లో వాళ్ళం మనమే షాక్ అయ్యాం. పాపం సౌమ్యకి దెబ్బతో కళ్ళు బహిర్లు కమ్ముంటాయి.